సభలు చూస్తూ ఉంటే అంత అమ్మాయిలు కనిపిస్తున్నారు. అబ్బాయిలు ఎక్కడున్నారు? అబ్బాయిలు నిలవలేదా? అంత అమ్మాయిలే కనిపిస్తా ఉన్నారేంటి? వచ్చారా? ఏమ్మా వదిలేశారా ఏంటి అబ్బాయిల్ని? ఓకే, బాగా గౌరవించారు. వెరీ గుడ్, అలానే చేయండి. మేడం వెళ్ళొచ్చాక మాట్లాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈశ్వరరావు గారికి, మాధవి గారు ఇప్పుడు వెళ్ళారు, వెంకట్ గారికి, తన్నీరు ఆంజనేయులు గారికి, చంద్రగిరి బాబు గారికి, జాన్ సైదా గారికి, శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఒంటరి సోదర సోదరి మండలందరికీ, పాత్రికేయులకు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒంటె సోదరి సోదరి ఒకప్పుడు మీరు అంటే నాకు తెలియదు మీకు ఎంతమందికి తెలుసో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒరిస్సా ప్రాంతంలో ఒంటెలు రాజులుగా ఉన్నారు ఒకప్పుడు. ఇది వాస్తవం. అయితే అక్కడి నుంచి ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. అంటే ఇళ్ళు వదిలిపెట్టి ఎక్కడెక్కడ అయితే మనకి వర్క్ ఉంటుందో అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళటం, ఆ పిల్లలకి పాపం స్కూల్ కరెక్ట్ గా లేకపోవటం, ఇలా నిరంతరం ఒక పేదరికం అనేటువంటి సైకిల్లో ఉన్నారు. ఒక రాయి చెక్కాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక బ్రిడ్జి కట్టాలన్నా అది మీరు లేనిదే సాధ్యమవ్వదు ఈరోజు. అదేవిధంగా చాలా మంది స్కూల్స్కి వెళ్ళి ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ చదువుకుంటారు. ఏమి చదువు లేకపోయినా మీ చేతిలో ఉన్నటువంటి శిల్పంతో, మీ నాలెడ్జ్ తోటి చక్కగా చెక్కగలిగినటువంటి గొప్ప వ్యక్తులు మీరు అని చెప్తా ఉన్నా ఒకసారి. అయితే మీకు జనరల్ గా ఎప్పుడు కూడా సమాజం నుంచి బయటకు రావాలి, పేదరికం నుంచి బయటకు రావాలంటే పిల్లలకి మంచి స్కూళ్ళు ఉండాలి. మీరు కష్టపడి పని చేసుకుంటే మీ ఆత్మాభిమానానికి తగ్గటువంటి శాలరీ ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. అయితే వీళ్ళందరూ చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని అంటే ఎక్కడా లేని విధంగా ఇసుకని ఒక మాఫియా లాగా చేసి, ఒక కార్పొరేట్ సంస్థలాగా చేసి మొత్తం ఆయన దోచుకొని కొన్ని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన మాట వాస్తవం. అప్పులు పాలైపోయినటువంటి మాట కూడా వాస్తవం. అదే ఈ రోజున కనుక ఈ రాజధాని ప్రాంతం కానీ లేకపోతే మన రాష్ట్రం డెవలప్ అయితే, లేబర్ కి విపరీతమైన డిమాండ్ పెరిగితే మీకు రోజుకు 1000-1500 రూపాయల ఆదాయం పెరగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 4-5 సంవత్సరాల ముందు ఎంత ఆదాయం ఉందో ఈ రోజు కూడా కొద్దిగా పెరిగింది. కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. ఆదాయం అదే స్థాయిలో పెరగలేదు. కాబట్టి చాలా మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూడా క్యాపిటల్ అంతా డెవలప్ అవుతుంది. ప్రతి వీధిలోనూ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి మీ అందరికీ డిమాండ్ పెరిగి మంచిగా ఆదాయం పెరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జనరల్ గా కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే గంజాయి ఎక్కడ పట్టినా కూడా గంజాయి. పిల్లలు, మీరు పిల్లలందరూ ఉంటారు, మీరందరూ కష్టపడి పని చేసుకుంటా ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా పిల్లల్ని చూసుకునేటానికి టైం ఉంటుంది. మీకు ఉండదు, నాకు ఉండదు, ఎవరికి ఉండదు. మరి ఆ పిల్లలకి ఎవరేం పెడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజున. నిన్న ఈస్ట్ నియోజకవర్గంలో పోతే ఒక 10 మంది గంజాయి దాగి మహిళలు 10 మందిని కొట్టారంట రోడ్డు మీద. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అంటే భద్రత లేనటువంటి పరిస్థితి. కొంతమంది ఐవి డ్రగ్స్, నరాల్లో కూడా డ్రగ్స్ ఎక్కించుకునేటువంటి పరిస్థితి. మరి మందు తీసుకుంటే పాపం ఎక్కువ మంది పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఏదో సాయంత్రం కొంచెం తాగి రిలాక్స్ అవుతాం అనుకుంటారు. మరి వాళ్ళవి కూడా 60 రూపాయలు ఉండే బాటిల్ ఈ రోజు 200 రూపాయలు అయిపోయింది. ఆ 200 రూపాయల బాటిల్ తో మొత్తం కూడా తోపుడు బండ్ల మీద కూడా మనకి డిజిటల్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కాదా? ఇవి మాత్రం మందు దగ్గరికి వచ్చేటప్పుడు కంప్లీట్ గా పేమెంట్ తీసుకొని
అదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 70% కమిషన్ తీసుకొని ఆ డబ్బుతోటి ఈ రోజు రాజకీయం చేసేటువంటి పరిస్థితి. మరి వీళ్ళు అంత పెట్టి కొనుక్కోలేక కొంతమంది అయితే శానిటైజర్స్ తో థమ్స్అప్ కలుపుకొని తాగి ఇవన్నీ కళ్ళు దెబ్బతింటం కానీ, లివర్ దెబ్బతింటం కానీ, నరాలు దెబ్బతింటం కానీ, కొంతమంది అయితే 30-35 ఏళ్లకే చనిపోయేటువంటి పరిస్థితి. జనరల్ గా మందు అనేది ప్రపంచం అంతా ఉంటుంది, ఎక్కడ కూడా మనుషులు 60-70 ఏళ్లలోపు చచ్చిపోరు మందు తాగితే. ఇక్కడ మన రాష్ట్రంలో మాత్రమే అది 5 సంవత్సరాల్లో 30 ఏళ్లకి 35 ఏళ్లకి చాలా మంది చనిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక క్వాలిటీ కంట్రోల్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బంధువులే ఈ మందంతా తయారు చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి కుటుంబంలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరినీ కూడా విచ్ఛిన్నం చేసి ముందుకు తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మీకు వెస్ట్ నియోజకవర్గం రజనీ గారు వచ్చారు, ఎక్కడ చిలకలూరుపేట నుంచి. ఆమె అయితే అక్కడ 400 ఎకరాల భూమిని, అందులో గ్రానైట్ పెడితే ఆ 400 ఎకరాల భూమిని వీళ్ళు వైసీపీ ప్రభుత్వ పెద్దలకి అప్పచెప్పేసింది. ఎందుకంటే ఆమె వయసు ఎంతో 30 సంవత్సరాలు ఏమో, ఆమెకేమీ రాజకీయ అనుభవం లేదు, ఒక డాక్టర్ కాదు. అయినా కూడా ఫస్ట్ టైం గెలవగానే ఆమె మినిస్టర్ ఎలా వచ్చింది అంటే దానికి కారణం ఈ 400 ఎకరాల అసైన్డ్ భూమి, అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పి అక్కడ తవ్వుకునే విధంగా చేసింది కాబట్టి ఆమెకు మినిస్టర్ వచ్చింది. అదే విధంగా అక్కడ కేబుల్ టీవీకి నెలకి 7.5 లక్షలు ఆమె కప్పం కట్టాలి, రజనీ ట్యాక్స్. అదే విధంగా రేషన్ వాళ్ళు 15 లక్షలు కట్టాలి. అక్కడ గ్రావెల్ దువ్వితే ఒక టిప్పర్ పోతే 400, లారీ అయితే 1000 రూపాయలు, గ్రానైట్ తీసుకెళ్తే 3000 రూపాయలు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ డబ్బు వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చేవారు, అవన్నీ మీకు ట్యాక్స్ రూపంలో పడతాయి ఈ డబ్బు అంతా. ఎందుకంటే నేను ఇక్కడ డాక్టర్ శేషయ్య గారు ఉన్నారు, అవినీతి ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది. డాక్టర్ శేషయ్య గారు 2 రూపాయలు డాక్టర్, ఆయన ఇంతకు ముందు 3-4 సంవత్సరాల వరకు ఆయన 100 రూపాయలు చూసేవాళ్ళు. ఆయన 2 రూపాయలతో మొదలై 100 రూపాయలు ఫీజు. ఈ ఫైర్ హాస్పిటల్లోకి చిన్న ఫైర్ నామ్స్ కావాలి. ఆ ఫైర్ నామ్స్ కావాల్సి వచ్చినటువంటి వ్యక్తి 10 లక్షలు ఎంతో లంచం అడిగారంట. లంచం అడిగితే ఏదేంటి నన్ను లంచం అడుగుతున్నావు అంటే, డాక్టర్ గారు 100 రూపాయలు మిమ్మల్ని ఎవరు తీసుకోమన్నాడు, మీరు 200-500 తీసుకోండి, మీరు కొంత తినండి, మమ్మల్ని కొంత తిననివ్వండి, ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పడతారు, ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని 100 రూపాయలకి అని అడిగారంట. తప్పని పరిస్థితుల్లో ఆయన డబ్బు కట్టాడు, 100-200 రూపాయలు చేశాడు. ఇందులో నష్టపోయేది ఎవరు అంటే పేదవారు. నాలాగా డబ్బున్న వాళ్ళకు ఇంకొకరికి 100-200 చేస్తే ఏమి నష్టం జరగదమ్మా, జరిగేది మొత్తం కూడా మీ వారికి, మీలాంటి వ్యక్తులకే జరుగుతుంది. కేబుల్ టీవీ 7.5 లక్షల వాళ్ళ కట్టాలంటే 50 రూపాయలు ఉండే కేబుల్ టీవీ 75 రూపాయలు చేస్తారు మీకు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మీకు పెరిగినప్పుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇట్లాంటి వ్యక్తులు ఆ అవినీతి సొమ్ము తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో అక్కడ గెలవలేదని తెలిసి కూడా అక్కడ ఆమెకు సర్వేలు చేపిస్తే ఓడిపోతున్నారని తెలిసి ఇక్కడ తీసుకొచ్చి రజనీ గారిని పోటీకి పెట్టారు. ఆమె అవినీతి సొమ్ముతో ఇక్కడ గెలవాలని చూస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కనుక మీరు ఓటు వేసి గెలిపిస్తే వాళ్ళకి ఒక విధమైన అంటే మనం అవినీతి చేయటం, ఆ డబ్బు ఖర్చు పెట్టడం, మళ్ళీ గెలవటం, ఇదే అలవాటు అయిపోయి ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్సులు వేస్తారు. ఆ ట్యాక్సులు అన్నింటినీ కూడా మోసే భారం మీ మీద పడుతుందని మీరు అందరూ తెలుసుకోవాలి.